కన్నడ హీరోస్ మూవీస్కి అంత ఎక్కువ చూడలేదు. బట్ ఈ మూవీ ఎందుకు అంత పర్టికులర్గా వచ్చాము అంటే మేము ట్రైలర్ చూసాము. బట్ ట్రైలర్ ఈజ్ డిఫరెంట్ లెవెల్. అంటే ఎవరికైనా క్లైమాక్స్ అనేది ఒక ఎలివేషన్ ఇస్తారు ఏ మూవీలోనే క్లైమాక్స్. బట్ ఇది మూవీ బిగినింగే ఎలివేషన్ ఇచ్చారు చాలా. సో వీల్ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్. అంటే వీ డిడ్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ వే. నార్మల్ వేలో ఉంటాయి అన్ని మూవీస్ కానీ, బట్ ఇది ఒక డిఫరెంట్ వేలో ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. సో అంటే సడన్గా ఒక ఎలివేషన్ వస్తుంది. సో యూ డింట్ ఎక్స్పెక్ట్ ద మూవీ ఎలా వెళ్తుంది అనేది. సో మేమైతే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిఫరెన్స్ తీసుకొని ఇది యూనివర్సల్ ఇంటెలిజెన్స్. సో అంటే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ ఒక చిన్న పాయింట్ ఒకటి చెప్తున్నాను అంతే. లేదు లేదు అలా ఏం లేదు. ఇది చాలా డిఫరెంట్ ఆయన మూవీస్తో. ఇప్పుడు మీ ఎవరైనా ఆయన మూవీస్ చూసుంటే ఆయన మూవీస్కి ఈ మూవీకి కంపేర్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. సో యూ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇది చాలా చిన్న మూవీ అని చెప్పలేము, చాలా హై లెవెల్లో ఉంది మూవీ. సో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. లేదు లేదు యాక్చువల్గా కన్ఫ్యూజింగ్ అనేం కాదు. ఎవరికైతే అంటే ఇంటెలిజెంట్ పీపుల్కి ఈ మూవీ ఇంటెలిజెంట్ పీపుల్కి కాదు అనేది అందరూ మూవీ చూసి ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా ఇంటెలిజెంట్ పీపుల్లే కాదు అందరికీ అర్థమవుతుంది మూవీ. డెఫినెట్గా ఎస్. 2040 గురించి అంటే అక్కడ వరకు ఏమైనా చూపించారా? లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఉంటాయి, అక్కడ వరకు కూడా తీసుకెళ్లారు. బట్ అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే అది ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. డెఫినెట్గా దొరుకుతాయి. ఎస్, చాలా బాగుంది మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉపేంద్ర సార్ హీ డిడ్ ద బెస్ట్. మనిషిలో ఉండే మంచి చెడు ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చిండు. ఉపేంద్ర అంటే ఇంకా ఉపేంద్రనే కొత్తగా ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ. కామెడీ అసలు సీరియస్ మూమెంట్స్లో కామెడీ వస్తుంది, భలే ఉంటుంది మొత్తం మూవీ మొత్తం. అసలు నిజంగా స్క్రాచ్ యువర్ హెయిర్ అంటే పక్కా అనిపిస్తుంది. కనిపించిండు మొత్తం వింటేజ్ పక్కా. ఉపేంద్ర అంటే ఉపేంద్ర సిగ్నేచర్ ఉంది మూవీ. నువ్వు నేను సినిమా ఇప్పుడే చూసా, ఉపేంద్ర అన్న సినిమా. నిజం చెప్తున్నా, ఉపేంద్ర అన్న సినిమా చూసిన తర్వాత నాకు ఒక్కటే అర్థమైంది, 10,000 అప్పు తెచ్చానా పర్లేదు, రాత్రికి మళ్ళీ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. అయ్యా బాబోయ్ మెంటలకి ఇచ్చేసాడు. ఉపేంద్ర అన్న సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో 100కి 100% అది ఇచ్చేసాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ధర్నం ఉపేంద్ర అన్న ధర్నం. 10 సార్లు సినిమా చూసినా కానీ నీకు కావాల్సింది నీకు దొరకదు. ఆ రేంజ్ ఉంది సినిమాలో. ఇంకా 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 ఎన్నిసార్లు చూసినా కూడా నీకు ఏం కావాలో దొరకదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా రిలీజ్ తర్వాత చెప్తున్నా, పుష్ప సినిమా టికెట్ ఒక్కటి కూడా తెగదు. ఇది మాత్రం హౌస్ఫుల్. డెఫినెట్గా అయిపోయినట్టు పుష్ప సినిమా అయిపోయినట్టే, పక్క తోసేయడమే. ఈ సినిమా 100% 100 సూపర్ 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 బంపర్ హిట్ అంతే. ఉపేంద్ర గారి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో జనరల్గా ఫ్యాన్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యాన్ మూమెంట్స్ పాటు ఏ ఉపేంద్ర పాత సినిమాలు ఏవైతే చూస్తారో సిమిలర్లీ ఆ ఫార్మాట్ని కంటిన్యూ చేశారు ఉపేంద్ర గారు ఈయన ఓన్ డైరెక్షన్లో. సో ఉపేంద్ర సినిమాలు చూడని వాళ్ళకి ఒకలా ఉండొచ్చు, ఉపేంద్ర గారి సినిమాలు చూసి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది బాగా ఎక్కుతుందండి. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ కూడా తీసుకున్నారనమాట. పాలిటిక్స్ తీసుకున్నారు, రిలీజియన్ తీసుకున్నారు. అది ఆయన స్టైల్లో ఎలా చెప్తే ఉంటుందో జనరల్గా ఎంటర్టైనింగ్గా చెప్తారు, ఆ స్టైల్లోనే చెప్పారు. చాలా షాకింగ్గా ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ప్రతిసారి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆయన ఫార్మాట్లో ఉందండి. వెరీ ఎంటర్టైనింగ్. ఖచ్చితంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. ఆయన సినిమాలే కొత్తగా ఉంటాయి కదా, సో చూడని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. ఆయన సినిమాలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన సినిమా స్టైల్లోనే ఉంటుంది. మ్యూజిక్ కరెక్ట్గా మీకు సినిమాకి ఎంత కావాలో అంతే ఉందండి. అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. చాలా లో బడ్జెట్లో గ్రాఫిక్స్ అవి కాకుండా ఆడియన్స్కి షార్ట్ వాల్యూ ఇచ్చేలాగా ఉన్నాయన్నమాట విజువల్స్ అవన్నీ. ఆయన పాత సినిమాల్లో ఉన్న చాలా రిఫరెన్సెస్ ఉన్నాయండి దీంట్లో. అవి చెప్పేస్తే స్పాయిలర్స్ అవుతాయి. మీరు ఖచ్చితంగా వచ్చి చూస్తే మన మీమ్స్లో చూసేవి కూడా దాంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. మూవీ ఈజ్ వెరీ గుడ్. చాలా దానమ్మ మూడిది సార్ చెప్తున్నా కదా. లోపలికి వెళ్ళిన తర్వాత మీ మైండ్లన్నీ అని చెప్పాడు కదా ఒక ఇంటర్వ్యూలో, మీ బ్రెయిన్ పక్కన పెట్టి చూడాలన్నాడు కదా. ఒకసారి చూసి అర్థం కాదు, రెండోసారి కూర్చొని ఓపిక్గా దాన్ని డీకోడ్ చేసుకుంటే అందరూ అసలు ఫ్యామిలీ నిజం చెప్తున్నా కదా, ఫ్యామిలీతో చూసే సినిమా అసలు ఎక్కడ అసభ్యం లేకుండా
అంతా బాగా తీశాడు అసలు. అంటే ఒక్కటండి, మీరు ఈ ఉపేంద్ర సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన లాస్ట్లో ఒక మెసేజ్ ఇస్తాడు. సినిమాలో మెసేజ్ ఉంది. సో ఇది 9 years బ్యాక్ స్టార్ట్ చేసిన స్టోరీ అని చెప్పారు. సో ఇప్పుడు జనరేషన్ కి కనెక్ట్ అవుతుంది సార్, అందరూ కనెక్ట్ అవుతుంది సార్. చిన్న పిల్లోడు ఆయన చెప్పాడు కదా, చిన్న పిల్లోడి నుంచి పెద్దోడి వరకు అందరికి అర్థమవుతుంది సార్ ఆయన మూవీ. అసలు అన్న యూఐ మూవీ అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. ఉపేంద్ర అన్న అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. అసలు ఫస్ట్ అయితే అందరు మాట్లాడుతున్నారు మూవీ అర్థమవుతలే. అరే ఎందుకు అర్థమవుతలేదురా బాయ్, ఉపేంద్ర అన్న డైరెక్షన్ అర్థమైందా? ఒకటే అంట, గాడ్ ఈజ్ గ్రేట్. మూవీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీ స్టోరీ ఏంటంటే అర్థమైతలే చెప్తున్నారు కదా, నేను చెప్తా. ఎన్విరాన్మెంట్కి పాడు చేస్తారు. వాళ్ళ అమ్మ అనుకుంటాడు ఎన్విరాన్మెంట్ అంటే. ఆ ఎన్విరాన్మెంట్కి ముట్టుకొని మొత్తం స్పాయిల్ చేస్తారు. అయితే మనుషులు ఇలానే బతకాలని ఆ స్టోరీ మీ బేస్డ్ మొత్తం మూవీ వెళ్తుంది. లాస్ట్లో ఉపేంద్ర అన్న రూల్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాడు. కొంచెం అలా వెళ్తుంది మూవీ, కానీ సూపర్ అన్న. సూపర్ అంటున్నా కదా, షార్ట్ లెంత్ మూవీ సూపర్ ఉంటుంది. బీజిఎం వర్క్స్ కూడా బాగుంటుంది. ఒక్క పాట కోసం అయితే మళ్ళీ ఇంకో టికెట్ కొంటుందా? అందరూ ఆ పాట పాడండి. నాది చాలా పెద్దది, ఆ పాట కోసం మళ్ళా వెళ్తామన్న. థ్యాంక్ యూ అన్న. 15,000 పెట్టాను ఈ నైట్కి వెళ్తా నేను సినిమాకి. ఈ రోజు నైట్ సినిమాకి వెళ్తా. అంతా బాగుంది. ఒకటే చెప్తున్నా, నాది చాలా పెద్దది, వాడి కంటే నీది చిన్నది. సో ఎవరిది పెద్దది ఎవరిది చిన్నదో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వు మూర్ఖుడివా లేక ఇంటెలిజెంట్ వా, సినిమా చూడు. నువ్వు మూర్ఖుడు అయితే సినిమా మొత్తం చూస్తావు, ఇంటెలిజెంట్ అయితే లేచి వెళ్ళిపోతావు. ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. ఉపేంద్ర గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వద్దా? రేవంత్ రెడ్డి గారు అలానే మోడీ గారు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. చిత్రగా సినిమాలో ఉన్నాయి భయ్యా బంచిక్లు. భయ్యా వీడి చిన్నది భయ్యా, వీడిది పెద్దది భయ్యా. కానీ చిన్నదైనా పెద్దదైనా ఏది ఏమైనా సరే బంచిక్లు కామన్ భయ్యా. సూపర్ భయ్యా, బ్లాక్ బాస్టర్ సినిమా భయ్యా. ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎన్ని ఎలివేషన్లు ఉన్నాయి భయ్యా. ఒక కేజీఎఫ్, ఒక RRR, దీన్ని అమ్మ మొగుడు ఇంటర్సెల్లార్ కూడా బీట్ చేసింది భయ్యా. సినిమా చేసింది. ఒకటే కోరుకున్నాను భయ్యా గవర్నమెంట్ని, రియల్ స్టార్ ఉపేంద్ర కాదు భయ్యా, పాన్ ఇండియా స్టార్ ఉపేంద్ర. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి భయ్యా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.